ఒక చర్చ్ ఉంది, 80,000 మంది 1,00,000 మంది వస్తారు. పాస్టర్ గారు వాక్యం చెప్తారు. అసలు ఇంటరాక్షన్ ఉంటుందా పాస్టర్ గారితో? కౌన్సిలింగ్ కొరకు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగలరా? సినిమా థియేటర్లో స్క్రీన్ మీద వేసేటువంటి సినిమాకు దీనికి ఏం తేడా లేదు. సినిమా థియేటర్లో స్క్రీన్ మీద అన్నీ చూస్తాము, ఆహా ఓహో అనుకుంటాము, ఇంటికి వచ్చేస్తాము. ఈ చర్చలలో కూడా సహవాసం లేనటువంటి పరిస్థితి. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళలేరు, కలవలేరు. నీ సంఘ కాపరి దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోతే ఆ సంఘ కాపరి చెప్పే మాటలు నువ్వు వినవలసిన అవసరం లేదు. అది ఆ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చెడగొడుతుంది. కాపరి అంటే ఎవరు? గొర్రెలను చూసుకునేవాడు కాపరి, అవసరతలు చూసుకునేవాడు కాపరి. సంఘాన్ని దేవుడు కాపరి, గొర్రెలు ఈ రిలేషన్షిప్తో పోల్చాడు. నువ్వు పోయే సంఘంలో 1,00,000 మంది వస్తున్నారేమో, 1,50,000 వస్తున్నారేమో, నీ జేబులు లూటీ చేస్తున్నారేమో, నీవు తీసుకుపోయినటువంటి 1,000 రూపాయలు వేసేస్తున్నావు, వస్తున్నావు. ఆయన డబ్బులు తీసుకెళ్తున్నాడు, బ్యాంకులో వేసుకుంటున్నాడు. కానీ కాపరి గొర్రె రిలేషన్షిప్ ఎక్కడుంది? ఉందా? ఆలోచన చేయాలి. కాబట్టి ఎక్కడైతే మీకు కాపరితో అనుబంధం ఉంటుందో, ఎక్కడైతే కాపరి మీ యొక్క ఆత్మీయ అవసరాలు తీర్చే పరిస్థితుల్లో ఉంటాడో, ఎక్కడైతే మీకు కష్టంలో ఉన్నప్పుడు, ఆత్మీయంగా మీరు అవసరాలతో ఉన్నప్పుడు కాపరి మీకు సలహాలు ఇచ్చే పరిస్థితి, కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి ఉంటుందో, నీ అవసరమైతే నీకు బాగలేకపోతే పరిగెత్తుకొచ్చి నీ ఇంట్లోకి వచ్చి నీ కొరకు ప్రార్థన చేసే అది నిజమైనటువంటి సంఘము.